అపర్ణ అయితే ఇంకా ఇందునైతే చాలా అదే మీ అమ్మ కానీ ఇప్పుడు వర్కర్స్కి ఇలా ఇబ్బంది వచ్చింది అంటే ఎవరినైనా ఎదిరించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అయినా నువ్వు అసలుకి ఏం పట్టించుకోకుండా ఎందుకు ఇలా ఉంటున్నావు ఇందు, అయినా పెళ్లి చేసుకున్నావు కదా, నీ భర్త కూడా ఆ కంపెనీలో తను తను కూడా ఈ ఇంటి వారసుడే కదా అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ఇందు అయితే ఇంకా రాజ్ని అలాగే రెడీ చేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. ఏంటి ఇందు కాళ్ళు చేతులు రేఖలు వచ్చినట్టున్నాయి? ఇంకా అలా అనేటప్పటికీ ఇంక రాజుని తీసుకొని కావ్య ఇందు బయలుదేరేటప్పటికి ఇంక రేఖకైతే చాలా కోపం వస్తుంది. అయినా ఏంటి ఇలానే చేస్తున్నావు, ఏంటి నీ మొగుడుని చూసుకొని నీకు ధైర్యం వచ్చిందా అన్నట్టుగా అనేటప్పటికి ఇంక రేఖ అయితే ఇందు మీద చెయ్యెత్తేసరికి ఇంక రాజు అయితే ఏంటి పిన్ని నన్ను నేనుండగానే నా భార్య మీద చెయ్యెత్తుతున్నావు అన్నట్టుగా ఇంక రాజు అయితే ఎదురుకొస్తాడు. ఏంటి రెక్కలు ఎక్కువ వచ్చినట్టున్నాయి అని చెప్పనంటే, అవును నా భర్త ఉన్నాడు కాబట్టి నాకు రెక్కలు వచ్చాయి, అయినా ఇది నా ఆస్తి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, అసలు వర్కర్స్కి డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి అంత లేదు కదా అన్నట్టుగా ఇంకా ఇందు కూడా తిరుక్కునేటప్పటికి ఇంకా రేఖ పతనం అయిపోయింది అన్నట్టుగా భాగ్యం అందరూ అయితే అనుకుంటారు. ఏదో ఒకటి చేయాలి, ఆ రాజు కావ్యని ఎలా చంపిందో మా అమ్మ మా అన్నయ్య ఈ వీళ్ళిద్దరిని కూడా అలా చంపేశానంటే అప్పుడు మొత్తం ఆస్తికి నేనే హక్కుదారిని అవుతాను. ఇంకా అలా అనేటప్పటికీ ఇంక రాజ ఇందు అయితే ఇద్దరు మొదటిసారిగా ఆఫీస్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడున్న జ్ఞాపకాలన్నీ చాలా అయితే గుర్తొస్తాయి. చిన్నప్పుడు రాజుతో కలిసి రాజు అక్కడికి వచ్చి తన మామయ్య అని చెప్పన్న మాటలు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈ ఆఫీస్ని ఇంత ఇదిగా చూశారు అన్నట్టుగా ఇందు కూడా గుర్తు తెచ్చుకొని ఈ ఆఫీస్ని ఎవరి చేతుల్లోకి పోనివ్వను, నేను కాపాడుకుంటూ వస్తాను అని చెప్పనని వాళ్ళిద్దరికైతే వాళ్ళ ఫోటో దగ్గర మాటిస్తుంది. ఇంకా అలా ఇచ్చిన తర్వాత రాజు కూడా అయితే ఒక క్షణం అసలు తను వేరేవాడు అన్నట్టుగా కాకుండా ఆ ఇంటి మనిషి, ఆ ఇంటి బిడ్డే, రాజుకి మేనలుడు అన్నట్టుగానే తనైతే ఇంకా బిహేవ్ చేస్తాడు. ఇంకా అందరూ కూడా ఆఫీస్ స్టాఫ్ కూడా రాస్తారు, అలాగే కావ్య మేడమే వచ్చారు మన ఆఫీస్కి అన్నట్టుగా చాలా సంతోషిస్తారు. ఇంకా వాళ్ళందరూ సంతోషం అలా ఉంటే ఇంకా రేఖకి సంబంధించిన వాళ్ళైతే ఇంకా వాళ్ళు అక్కడుండి ఇలా వచ్చారు ఆఫీస్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని రేఖకు ఫోన్ చేసి చెప్తారు.